కొరతతో బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సరఫరా గతం కంటే 10% పెరిగినా పానిక్ కొనుగోలుతో 50% పైగా డిమాండ్ పెరిగినట్లు అధికారులు వివరించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా 4510 బంకులు ఉండగా 421 బంకులు మూతపడ్డాయని అధికారులు తెలిపారు. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగినట్లుగా అధికారులు వివరించారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50% అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు తగ్గిపోయాయని అధికారులు వివరించారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాల్టి నుంచి ఏపీలో పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, తగినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు సీఎం.